ఆ ఎస్ఐ గారు తాను ఏం చేస్తున్నాడు అనే ఆలోచన మర్చిపోయారు. 6.5 ఏళ్ల మనవరాలు ముచ్చట పడుతోందని డ్రైవింగ్ నేర్పించడానికి ప్రయత్నించారు. కారుతో రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులంతా ఆగ్రహించడంతో వారిపైనే తిరిగి అటాక్ చేశాడు ఆ ఎస్ఐ. డిపార్ట్మెంట్ అతనిపై కేసు ఫైల్ చేసింది. పేరు తిరుపతి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏఆర్ వింగ్ లో ఎస్ఐ. మనిషి చూస్తే రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆలోచన ఈయనదో లేదంటే మనవరాలికి ముచ్చటేసిందో తెలియదు కానీ కారుతో రోడ్డెక్కాడు. మనవరాలికి కారు నడపాలన్న ఉత్సాహంతో రోడ్డుపైకి వచ్చాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాంతంలో గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్తుండగా కారు రోడ్డుపై నిలిచిపోయింది. వెనుకున్న వాహనదారులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపటి తర్వాత వాహనం దిగి వచ్చిన వారంతా తిరుపతితో వాగ్వాదానికి దిగారు. ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని నిలదీశారు. 6.5 ఏళ్ల పాపకు కారు నేర్పించడం ఏంటి, అందులోనూ ఇంత రద్దీగా ఉండే దారిలో డ్రైవింగ్ ఏంటి అంటూ నిలదీశారు. ఆయన ఎస్ఐ తిరుపతి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. స్థానికులు నిలదీస్తుంటే ఎదురుదాడికి దిగాడు. ఇది గేర్లెస్ కాదు, అందులోనూ పూర్తిగా నా కంట్రోల్లోనే ఉందంటూ బదులిచ్చాడు. కట్ చేస్తే అక్కడున్న వారికి మరింత కోపం వచ్చింది. నలుగురు తలా ఓ మాట అనడంతో మా తాత ఎస్ఐ తెలుసా అంటూ అందులో ఉన్న పాప సైతం అటాక్ దిగింది. బండి నా కంట్రోల్ ఉంది. అయితే చెప్పండి, ఆటో బాబు పోలీస్ స్టేషన్ లో ఉంటాయి. ఆటో గేర్ బాబు, ఆటో గేర్ అయితే ప్రాబ్లం లేదు. టోటల్ నా కంట్రోల్ ఉంది. రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. TG07 GP7450 వెహికల్ తో రోడ్డుపైకి వచ్చాడు తిరుపతి. వెహికల్ పై 4,000 రూపాయల చలన ఉందంటే ఇతను ఎంతటి పద్ధతి గల ఆఫీసరో మనకు అర్థమవుతుంది. మైనర్లకు వాహనాలు ఇవ్వకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటూ ప్రతిరోజు మైకుల ద్వారా తల్లిదండ్రులకు నీతులు చెప్పే పోలీసులు తమ వరకు వచ్చేసరికి ఏ రూల్స్ పాటించారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వీడియోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు ఇతన్ని BNS సెక్షన్ 125, MV యాక్ట్ 180, 184 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.